ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన డిఎస్సి నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర. స్పోర్ట్స్ కోటా పేరుతో పలు జీవోలు జారీ చేసి అర్హులైన అభ్యర్థులను అన్యాయానికి గురిచేశారని విమర్శించారు. డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు జరగకపోతే సిబిఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించారు. ఎన్నో సందర్భాల్లో నేను క్వశ్చన్ చేసాం, ఒక విద్యాశాఖ మంత్రిగా నీ బాధ్యత ఏంటి? నువ్వు ఛాలెంజ్లు విసురుతున్నావు కదా, ఎవరండి రండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, ఎవరు వస్తారు రండి నేను చూస్తానని. ఇవన్నీ ఎందుకు లోకేష్ గారు? ఇవన్నీ మీకెందుకు? మీరు చేసిన పని మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మేమేం అడుగుతున్నాం? సిబిఐ ఎంక్వైరీ చేద్దామని అడుగుతున్నాం. మీకు నమ్మకం ఉంది కదా, మీ యొక్క నియామకం మీద కానీ మీరు చేసినటువంటి జీవోలు ఇష్యూ చేసినటువంటి జీవోల మీద కానీ ఆ పారదర్శకత కన్నా మీకు ఉందని, మీకు చిత్తశుద్ధి ఉందని నమ్మకం ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీకి మీరు కూడా ఒప్పుకోండి. అసలు ఎవరు దగా చేశారు, ఎన్ని రకాల దీనిలో అవకతవకలు జరిగినాయి అవన్నీ బయటకు వస్తాయి. అప్పుడు మీరు కరెక్టా, మీ మీద అభియోగం వేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెక్టా అనేది ఒక్క క్షణంలో తేలిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.